రమేష్ యూనివర్సిటీలో ప్రవేశించినప్పటి నుంచి బాబ్జీతో స్నేహమైంది. బాబ్జీ కూడా మంచి మనసు గలవాడు అవడం వలన ఇద్దరికీ స్నేహం కలిసింది. కొంతకాలానికి అది వెడ్రాందయ్యి రాకపోకలు ఆ ఇంట్లో తను ఒక మనిషి అయిపోయాడు. ఆదివారం వచ్చిందంటే అందరూ సినిమాలకు పరుగు తీస్తారు. రమేష్ మాత్రం యశోదమ్మ గారింటికొచ్చి తనకు నచ్చిన పదార్థాలు అడిగి చేయించుకుని మరీ తింటాడు. చెల్లెలు రేణు చిన్నతనం నుంచి హార్ట్ పేషెంట్. అందువల్ల కాలేజీ చదువు మానిపించారు. బ్రతకడం ఎక్కువ కాలం ఉండదని డాక్టర్స్ నిర్ధారించారు. అందువలన ఆమె సంతోషం కోసం అడిగినవన్నీ సమకూరుస్తారు. రోజులో ఎక్కువ భాగం దిన, వార, మాస నవలలు చదవడం, టేపు వినడం, టీవీ చూడడంతో కాలం గడిపేస్తుంది. హార్ట్లో హోల్స్ ఏర్పడడం మరొక వింత జబ్బు. ఎక్కువగా నడవకూడదు, ఎక్కువగా బాధపడకూడదు, ఎప్పుడూ సమస్థాయిలో ఉండాలి. తను త్వరలో చనిపోతానని రేణుకి తెలీదు. డాక్టర్ల అభిప్రాయం ఆమెకు తెలియకుండా దాచిపెట్టాలని. తనకి త్వరలో తగ్గుతుంది, అందరిలా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతాను అని అనుకుంటుంది. అందువల్ల అలంకరణకి, రకరకాల చీరలకి, వస్తువులకి ప్రాధాన్యతనిస్తుంది. కావాలన్నది ఏదీ కొనకుండా ఉండలేదు. అలా కొనిస్తేనైనా మరికొంతకాలం బ్రతుకుతుంది అన్న ఆశ ఆ తల్లికి కొడుక్కి ఉండేది. అందుకోసం కొంతవరకు ఉన్న స్థిరాస్తిని కూడా అమ్మేవలసి వచ్చింది. అందుకు కూడా బాధపడలేదు. ఆ ఇంటికి వచ్చినప్పుడంతా బాబ్జీతో పాటు తను కూడా ఎక్కువసేపు రేణుతో గడిపేవాడు. పేకాడుతోనో చేస్తోనో. భోంచేసి రేణు గదిలోకి వెళ్లేసరికి నిద్రపోతోంది. విశ్రాంతి కోసం మధ్యాహ్నం వేళ స్లీపింగ్ టాబ్లెట్స్ని మందు అని చెప్పి వేసుకోమనిస్తారు. నిజమే అనుకుని వేసుకుంటుంది. 10 నిమిషాలకే మగతలోకి జారిపోతుంది. అలా కొంత విశ్రాంతి ఇవ్వడం, టేపు ఆనై రన్ అవుతోంది. ఆఫ్ చేసి గుండెల మీదనే ఉంచుకున్న నవలం తీసి తలగడ పక్కన పెట్టి కర్టెన్స్ లాగి కాళ్ల వద్ద ఉన్న దుప్పటి తీసి నెమ్మదిగా కప్పి గది తలుపులు దగ్గరకు వేసొచ్చి తను సోఫాలో కూర్చున్నాడు. బాబ్జీ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, నువ్వు పడుకోకూడదు. రేణు స్వీట్ కావాలని అడిగింది, తయారు చేస్తాను, పడుకో, ఇందా దిండు ఇచ్చి వెళ్ళిపోయింది యశోదమ్మ. ఆ రోజు దినపత్రిక తను చూడలేదు. ఆలస్యంగా నిద్రలేవడంతో హడావిడిగా తయారై కాలేజీకి వెళ్ళిపోయాడు. నిద్రలేవడంతోనే పేపర్ చూసే అలవాటు అప్పుడప్పుడు అతిక్రమిస్తూ ఉంటాడు. పేపర్ని చూడగానే అవన్నీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. కొంతసేపటికి పేపర్ సోఫా పక్కకి చేరింది. రమేష్ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంత దూరంలోనే శేషగిరిని చూసిన రమేష్ వెనక్కి మరలి మరో బాట వెంట వెళ్లి కొంత దూరంలో ఆగాడు. ఇటీవల శేషగిరిని చూస్తేనే భయం వేస్తోంది రమేష్కి. అదీగాక శేషగిరి కారణం ఉన్నా లేకపోయినా దౌర్జన్యానికి దిగడం అలవాటు. అందువల్ల అతనితో ఎవరూ స్నేహం చేయరు. ఇంకా పేకాట్ అంటే తప్పదు. అతను లాభించేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువ. డబ్బు కోసం పేకాట్కి మాత్రం పిలుచుకుని మరీ వెళ్తారు. వాళ్ళందరూ ఒకటి, శేషగిరి ఒక్కడే. అందువలన పేకాట్లోని మెళకువలన్నీ వారికి తెలిసినట్టు ఇంకెవరికీ తెలీదు. ఏ ముక్క వేస్తే షో చెయ్యొచ్చో లేదో అని కూడా కంటి సైగలతోనే గెలుస్తారు. ఇటీవల వారి ట్రిక్కును గమనించిన శేషగిరి విరుచుకుని పడిపోయాడు. తనకున్న శక్తినంతటినీ ఉపయోగించి వారిని చితకబాది వారి దగ్గరున్న డబ్బునే కాదు, చేతినున్న వాచీలు కూడా లాక్కుని మరీ పంపించారు. ఈ సంగతి హాస్టల్ మొత్తానికి తెలిసింది. అలా అలా మొత్తం 4th బ్లాకుకే కాక లేడీస్ హాస్టల్లో ఉన్న విజయ్కి తెలిసి బాధపడింది. ఈ సంగతి తెలిస్తే తన తండ్రి ఎంత బాధపడతారు. తప్పుకి దూరంగా ఉండమనే తన తండ్రి పెంపకంలో తన కొడుకే జోదరిగా, దౌర్జన్యవాదిగా తయారయ్యాడంటే ఆయన మనసు ఎంత క్షోభపడుతుందో. హాస్టల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రూంలో లేడని సమాధానం రావడంతో హతాశురాలైపోయింది. కాలేజీకి వెళ్లైనా కలుసుకోవాలనుకుంది. లా స్టూడెంట్స్ ఎప్పుడు చూసినా క్లాసుల్లో ఉండరని, ఆవరణలోని చెట్ల కిందకి జట్లు జట్లుగా చేరి ఆడపిల్లని కామెంట్ చేస్తారని వింది. అయినా ధైర్యం చేసి అటు వెళ్ళింది. అసలు కాలేజీకి వచ్చాడో లేదో అన్న అనుమానం మరలా కలిగింది. ఎవరినైనా అడగాలని ముందుకు వెళ్లబోయి ఆగి ఎదురొస్తున్న అతన్ని చూసి తనే మరికొంచెం ముందుకెళ్ళింది. నేను లా స్టూడెంట్ శేషగిరి చెల్లెలు విజయను. మా అన్నయ్య క్లాసులో ఉంటే నేనొచ్చానని చెప్పరు, అర్జెంటుగా మాట్లాడాలి అంది వినయంగా. ఏ కళ్ళున్నాడో ఆ విద్యార్థి. శేషగిరి చెల్లెలు అనేసరికి తిరిగి లోపలికి వెళ్లి 10 నిమిషాలకి శేషగిరిని వెంటబెట్టుకునొచ్చి విజయను చూపించి వెళ్ళిపోయాడు. చెల్లెల్ని చూడగానే కోపం వచ్చింది శేషగిరికి. ఎందుకొచ్చావు? కోపంగా అడిగాడు. నువ్వు పేకాట ఆడుతున్నావని, మొన్న నీ రూంలో చాలా గొడవైందని విన్నాను. నువ్విలా పేకాడుతున్నావని నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? చాటుకి తప్పుకున్న రమేష్కి కొంచెం ముందుకు జరిగి వారిద్దరి సంభాషణలోని సారాంశం ఏంటో వినాలనిపించింది.
అవన్నీ నాకు తెలుసు గాని ఇంక నువ్వు వెళ్ళు. పేకాటకైతే డబ్బులొస్తాయి, ఫీజులు కట్టేందుకు మాత్రం రావు. డబ్బు కావాలని ఫోన్ చేస్తే లేదన్నావు. నాన్నగారికి ఉత్తరం రాయలేకపోయాను, వారికి తెలుసు కదా అని. కానీ నువ్విలా ప్రవర్తించడం సిగ్గుచేటైన విషయం. నా ఇష్టం, నేను పేకాడుకుంటాను, తాగి తందనాలు ఆడతాను. అవన్నీ నీకెందుకు, ఇంక నువ్వు వెళ్ళు. అంత కోపం ఎందుకనయ్యా? హాస్టల్ బిల్లు కట్టలేదు, నీ దగ్గరుంటేవు. నా దగ్గర? నేనేమన్నా బిజినెస్ మ్యాన్ అనుకున్నావా? అడగగానే డబ్బులు జేబులోంచి తీసిచ్చేందుకు? నాన్నగారిని పంపనివ్వు, అందులో మిగిలితే నీకిస్తాలే. అన్నట్టు ఫీజు కట్టేశావా? ఏం చెబుతుందోనని కంగారు పడిపోతున్న రమేష్ అలాగే చూస్తూ చెవులు అప్పగించేశాడు. నా స్నేహితురాలను నీరజ్ దగ్గర తీసుకుని కట్టాను. మొన్నటి వరకు ఫీజు కట్టాలని గొడవ చేసి ఇప్పుడు ఆ ప్రసక్తి తీసుకురాకుండా హాస్టల్ బిల్లు కట్టాలి అన్నప్పుడే నాకు అర్థమైంది. ఈ బిల్లు కూడా నీ స్నేహితురాలను అడిగి కట్టేయమ్మా, నా తల్లివి కదూ, పద పద అని తన క్లాసులోకి వెళ్ళిపోయాడు శేషగిరి. నిశ్చేషుడైపోయాడు రమేష్. తనే ఫీజు చెల్లించానన్న సంగతి విజయ్ అర్థం చేసుకుంది. తను ఇంతవరకు కనిపించలేదు. కనిపిస్తే మాత్రం శేషగిరిని దులిపేసినట్టు నన్ను కూడా దులిపేసి ఉండేది. కానీ శేషగిరి పేకాడుతున్నాడన్న సంగతి మాత్రమే తెలుసుగాని మరీ ఇంత వ్యసనపరుడని మాత్రం అనుకోలేదు. ఈ వ్యసనం నుంచి తప్పించకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని, అందుకు మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ మరొక పక్క నుంచి వెళ్ళిపోయాడు. రూమ్కి తాళం వేసుకుని మెట్లు దిగి కిందకొచ్చిన రమేష్ పేపర్ చూస్తున్న భుజంగరావు గారి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. చిరునవ్వుతో జవాబిచ్చాడు భుజంగరావు. కాఫీ తీసుకుని వెళ్ళకూడదు? తిరిగి ఆయనే అడిగాడు. అలవాట్లేదండి. అదే వేళకి ఇద్దరూ కలుసుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడం, కాఫీ తీసుకోమని అడగడం, రమేష్ కాదనడం, ఇవన్నీ రోజూ జరిగే సంభాషణే. అమృత, ఒకసారి ఇలా రామ్మా. భుజంగరావు కూతుర్ని పిలవడంతో గబగబా బయటకొచ్చేశాడు రమేష్, టైం అయిపోయిందని. ఎందుకనో అమృతను చూడాలన్నా మాట్లాడాలన్నా రమేష్కి ఇష్టం ఉండదు. అందుకే సాధ్యమైనంత దూరంగా ఉంటూ మాట్లాడకుండా తప్పించుకుంటూ ఉంటాడు. రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు అన్న కేకలు వినిపించి వెనుతిరిగి చూసిన రమేష్ దూరంగా ఉన్న రంగన్నను చూసి ఆగిపోయాడు. తొందరగా రమేష్ని చేరుకున్నాడు రంగన్న చేతిలో సంచులతో. ఏంటిలా వచ్చావు? అనుమానంగా అడిగాడు. అయ్యగారు పంపించారు నన్ను. ఇదిగో ఈ డబ్బులు, ఈ పిండి వంటలు విజయమ్మగారికి ఇవ్వమని. ఇదేనా రావడం? అవును, అయ్యగారు రాసిచ్చిన అడ్రస్కి వెళ్లాలంటే నాకు తెలియలేదు. ఎవరికి ఈ అడ్రస్ చూపించినా చాలా దూరం ఈ రోడ్డు నుంచి వెళ్లమని, ఆ రోడ్డు నుంచి వెళ్లమని చెప్పడంతో తెలియక తెగమకు పడిపోతుంటే మీరు దేవుళ్లా కనిపించారు బాబు. నువ్వెప్పుడూ పట్నం రాలేదా? రాలేదండి. తపాలాలో పంపితే డబ్బు అందడం ఆలస్యం అవుతుందని, ఎప్పటికే ఆలస్యమైందని బాబుగారు చీకటితోనే నన్ను లేపి అడ్రస్ రాసిచ్చి మరీ పంపారు. నేను కనపడ్డం మంచిదైంది. ఇదిగో ఆ కనిపిస్తోన్న పచ్చమేడ మీద ఉంటున్నాను. నువ్వు ఎప్పుడొచ్చినా నా దగ్గరకు వస్తే నిన్ను తీసుకువెళతాను. అలాగే బాబు. ఇద్దరూ పేమెంట్ మీద నడుస్తున్నారు. నడుస్తున్నవాడల్లా ఆగి రంగన్న ఎంత వద్దన్నా వినకుండా హోటల్కి తీసుకువెళ్లి ఇడ్లీకి పూరికి ఆర్డరిచ్చి కూర్చున్నాడు. ఎలా అడగాలా అని సందేహిస్తూనే అడిగేశాడు. 10 రోజుల కిందటే డబ్బు పంపించవలసింది. ఇంత ఆలస్యం చేశారేమిటి బాబుగారు? ఏం చేయమంటారు బాబు, వారికుండే బాధలు వారికున్నాయి. అందరికీ సహాయం చేసిన వారే నోటు పత్రం లేకుండా అడిగిన వారికి అప్పులివ్వడం, తిరిగి అవిచ్చే దాతలే ఉండకపోవడంతో ఆలస్యమైంది. అదీగాక రైతువారీగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా బాబు. మరి ఇప్పుడెలా వచ్చింది డబ్బు? అన్నపూర్ణమ్మ గారి నగలు తాకట్టు పెట్టి పంపించారు. ఎంత? 1000 రూపాయలు. రమేష్ మనసు బాధగా మూలిగింది. ఆఖరికి డబ్బు కోసం వస్తువులు తాకట్టు పెట్టుకోవడమా? ఆయన చేసిన దాన ధర్మాలు తీసుకున్నవాళ్లు సమయానికి ఇవ్వకపోవడం బాధగా నిట్టూర్చాడు. ఎలా ఇవ్వమన్నారు అని అడిగాడు. విజయం గారికి ఇస్తే వారిద్దరూ సర్దుకుంటారని చెప్పారు అయ్యగారు. ఈ పిండి వంటలు కూడా ఇక్కడే ఇవ్వమన్నారు. సంచిలో నుంచి డబ్బా మూతలు తీసి చూశాడు. లడ్డూలు, కారబూందీ ఉన్నాయి. బిల్లు చెల్లించిన రమేష్ బయటకొచ్చి నిలబడ్డాడు. మరో గ్లాసుడు మంచినీళ్లు తాగి తేంచుకుంటూ బయటకొచ్చిన రంగన్న ఆ పట్టణంలో అటు ఇటూ పరిగెత్తుతున్న బస్సులను, రిక్షాలను, హడావిడిగా పొరుగులాంటి నడకతో నడుస్తున్న ఆడ మగను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. రంగన్న, నువ్వు నాకొక సహాయం చెయ్యాలి అని అడిగాడు. నేనేటండి మీకు సహాయం చేయడమా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అవును, ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు, సరేనా? మాట తప్పుతానా బాబూ? అయితే నాతోరా. తిరిగొస్తుంటే ఇంతకు ముందు వచ్చిన దారిగానే గుర్తించాడు రంగన్న. అలా కొంత దూరం నడిచి పచ్చమేడ ముందు ఆగి గేటు తీసి లోపలికి రమేష్ వెళ్ళిన తర్వాత రంగన్నొచ్చాడు. అక్కడే కూర్చునున్న భుజంగరావు రమేష్ వెళ్లిన అరగంటకి తిరిగి రావడం,
అందున ఒక పల్లెటూరి రైతుని వెంటబెట్టుకురావడం. బహుశా వాళ్ళ నానేమో. డబ్బును సంపాదించేవారి వేషభాషలు ఇలాగే ఉంటాయి. కడుపు నిండా తినరు, కమ్మటి గుడ్డ కట్టుకోలేరు. అంతవరకు రమేష్ మీదున్న సదభిప్రాయం తగ్గిపోయింది ఆయనలో. పైకిరా రంగన్న. మెట్లు పైకి వెళ్లి తిరిగి చూసిన రమేష్ కిందనే నిలబడి అటు ఇటు చూస్తున్న రంగన్నను చూసి పిలిచాడు. వస్తున్నాను బాబుగారు అంటూ మెట్లెక్కసాగాడు. వీడేదో నౌకరు బాపుతూ తనే సరిగ్గా అంచనా వేసుకోలేక పొరపాటు పడ్డాడు అనుకున్నాడు భుజంగరావు. గది తాళం తీసి రంగన్నను లోపల కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానుండు అని చెప్పి సూట్ కేసులో నుంచి డైరీ తీసుకుని కిందకు వెళ్లి హడావిడిగా రిక్షా మీద బయలుదేరాడు రమేష్. బ్యాంకు దగ్గర రిక్షాను ఆఫ్ చేసి లోపలికి వెళ్లి చెక్కును మార్చుకుని డబ్బును జేబులో పెట్టుకుని తిరిగి రిక్షా ఎక్కి స్వీట్ షాపుకి వెళ్లి లడ్డూలు, కారం బూందీ, పొట్లాలు కట్టించుకుని తిరిగి రూమ్కొచ్చాడు. ఇంటి నుంచి తెచ్చిన పలహారాలు, డబ్బుని శేషగిరికి ఇవ్వమని విజయ్కి చెప్పు అన్నాడు రమేష్. ఇవి వారిద్దరినీ తీసుకోమని చెప్పమన్నారు అయ్యగారు. అర్థం కాక అడిగాడు. అది అయ్యగారు చెప్పింది, ఇది నేను చెబుతోంది. ఇంత క్రితమే నీకు చెప్పాను కదూ, ఏ విషయమైనా మనిద్దరి మధ్య ఉండాలని. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను చెప్పినట్లు చెయ్యి. సరేనన్నట్లు తల ఊపాడు రంగన్న. ఈ 2000 విజయంకివ్వు. అలాగే ఈ లడ్డూలు, ఈ బూందీ పొట్లాలు కూడాను. నేనిచ్చినట్టు ఎక్కడా విజయ్కి తెలియకూడదు, అక్కడ రాఘవరావు గారికి తెలియకూడదు. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉండాలి, తెలిసిందా? మీ నాన్నగారు అసలే పిసినారు కదా బాబు, మీకింత డబ్బు ఎలా ఇస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు రంగన్న. నా మీద కూడా మా నాన్నగారు వ్యాపారం చేయదలిచారు. ఎంత చదువుకుంటే అంత కట్నం వస్తుందని అందలి మెళకువలన్నీ మన పూజారి గారు చెప్పారు. హైస్కూలు చదివే చెప్పించని నాన్నగారు ఆయన మాటలు నమ్మి నన్ను కాలేజీకి పంపించారు. పూజారి గారి మాట అంటే మా నాన్నగారికి వేదవాక్కు. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను. అవసరం లేకపోయినా 10,000 బ్యాంకులో ఉంచుకున్నాను. ఇవాళ ఈ పని నేనెందుకు చేస్తున్నానో నీకు అర్థమవుతుంది. రాఘవరావు గారి రుణం తీర్చుకోవాలనుకోవడంలో ఇప్పుడిదే మొదటి మెట్టు. పద వెళదాం. ఇద్దరూ కిందకొచ్చారు. భుజంగరావు ఇంకా అక్కడే కూర్చుని ఉండడంతో రమేష్కి ఆశ్చర్యం కలిగింది. మీ నౌకరా అని అడిగాడు రమేష్ను ఉద్దేశించి. కాదండి, రాఘవరావు గారిని మా గ్రామానికే మొగటం లేని మహారాజు వారి నౌకరు. అలాగా? బయటకొచ్చారు ఇద్దరునూ. రమేష్కి ఎందుకునో భుజంగరావు మీద కోపం వచ్చింది. ప్రాక్టీసు చేసినంతకాలం 2 చేతులా సంపాదించి ఇక చాలనుకుని ప్రాక్టీసు మాని విశ్రాంతిగా కూర్చున్నాడు. తన విషయాల్లో ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నాడో అర్థం కావడం లేదు. అన్నింటికంటే తనకి అర్థం కాంది మరొకటుంది, అదే అమృత చూపులు. ఆ చూపుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతమైపోతున్నాడు. ఇద్దరూ యూనివర్సిటీ హాస్టల్ దగ్గరికి వెళ్లారు. విజయ్ను రమ్మనమని కబురు చేసి రమేష్ తను అక్కడ ఉండకుండా విజయ్కి కనిపించకుండా తప్పుకున్నాడు గార్డెన్లోకి. ఎవరూ తన కోసం రారు. అన్నయ్య అమ్మాయిల హాస్టల్కి రాడు. అవసరం వచ్చినప్పుడు ఒకరికి మరొకరు ఫోన్ చేసుకోవడం వరకే. కాలేజీకి వెళ్లాలని తయారైన విజయ కిందకొచ్చి విజిటర్స్ రూంలోకి ప్రవేశించేసరికి రంగన్న ఒక మూలగా నిలబడి ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తూ నిలబడి ఉండడం చూసి నవ్వుకుంది. నువ్విక్కడికి రాకూడదు రంగన్న, అదిగో అక్కడే ఉండి అక్కడున్న ఆయకు చెబితే నాకొచ్చి చెబుతుంది. పద, అలా బయటకు వెళ్లి మాట్లాడుకుందాం అంది విజయ నడుస్తూ. తనకి తెలీదు, రమేష్ బాబేనా చెప్పలేదు. ఆ మాటే అనాలనుకుని కూడా చొప్పున తమాయించుకున్నాడు. ఇద్దరూ గార్డెన్లోకి వెళ్లారు. చేతులోని సంచుల్ని చూపించిచ్చాడు. రొంటిన దోపుకున్న డబ్బు కాక జేబులో నుంచి కూడా డబ్బు తీయడంతో విజయ్కు అనుమానం వచ్చింది. 2 చోట్ల డబ్బెందుకు పెట్టుకున్నట్టు? ఈ 1000 రూపాయలు అన్నయ్య గారికి, ఈ 2000 మీకు ఇవ్వమన్నారు నాన్నగారు అని విడివిడిగా ఇచ్చాడు. మనసు తేలిక పడింది విజయ్కి. ఆలస్యమైనా సరిపడినంత డబ్బు పంపినందుకు సంతోషపడింది. అసలు తండ్రి చెయ్యి ఎంత పెద్దదో తనకు తెలుసు. రూపాయి అడిగితే 2 రూపాయలిచ్చి పంపేటంత విశాల హృదయుడు. ఎలా వెళ్లాలో దారి తెలుసు కదా? తెలుసమ్మగారు. అమ్మగారికి ఏమైనా చెప్పమంటారా? బాగానే ఉన్నానని చెప్పు. నాన్నగారిని ఇక్కడికొచ్చి కలవమన్నానని చెప్పు. మీకు 2000 ఇచ్చినట్టు నాన్నగారికి ఉత్తరంలో రాయకండి అమ్మాయిగారు. ఆ డబ్బు మీకని అమ్మగారు చాటుగా పంపించారు. అసలు మీ ఇద్దరి కింద నాన్నగారిచ్చింది 1000 రూపాయలే. మీకు సరిపోదని అమ్మగారికి పనిచేశారు. రమేష్ చెప్పమన్న పాఠాన్ని ఏమాత్రం వ్యత్యాసం లేకుండా అప్పగించాడు రంగన్న. విజయ మనసు ఆర్ద్రమైంది. ఆడపిల్ల బాధపడుతుందని అమ్మ తాపత్రయం. కళ్ళు చెమరచాయి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళనంది. ఎన్ని విధాల తండ్రికి నచ్చజెప్పినా వినలేదు. రేపు కట్నం ఇవ్వాలి. ఈ 2 సంవత్సరాలు ఎన్ని వేలు ఖర్చవుతుందో వివరించింది. అన్నయ్యని చదివించండి, ఉపయోగం ఉంటుంది. ఎన్ని విధాల నచ్చజెప్పినా వినకపోవడంతో ఆఖరికి తల్లితో కూడా చెప్పింది. అప్పటికి వినకపోయేసరికి ఇంకా ఆ విషయం గురించి మరింక ప్రస్తావించక ఎంఏలో చేరింది.
తండ్రి కొంత ఆర్థిక ఇబ్బందులకు లోనవడం గ్రహించి తను ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. అందరిలాగా తాను చూసిన చీరను గాని, కాస్మెటిక్స్ గాని, సినిమాలకు గాని ఖర్చు పెట్టదు. షాపింగ్కి తోడు రమ్మంటే నీరజ్తో మాత్రమే వెళ్లేది. అప్పుడు తను నిమిత్త మాత్రురాలాగానే మిగిలిపోయేది. వస్తానమ్మాయి గారు, జాగ్రత్తగా వెళ్ళు రంగన్న. నాన్నగారికి చెప్పు క్షేమంగా ఉన్నామని, జాగ్రత్తగా చదువుకుంటున్నామని. తల పంకించిన రంగన్న మరోసారి చెప్పి యువతలకొచ్చి నడవసాగాడు. గేటు దగ్గర నిలబడి రంగన్న కోసమే ఎదురు చూస్తున్న రమేష్ రంగన్న ప్రసన్నవదనంతో రావడం చూసి దగ్గరకొచ్చిన తర్వాత అడిగాడు. విజయ్కి అనుమానం రాలేదుగా? మీరు చెప్పమంది ఏమాత్రం తేడా లేకుండా చెప్పేసరికి నమ్మేసింది. ఆ అమ్మగారే పంపారు, ఉత్తరంలో రాయిద్దని చెప్పాను. మంచి పని చేశావు. ఒకనాడు రాఘవరావు గారు తీర్చిదిద్దకపోతే నేనిప్పుడు ఇలా ఉండగలిగేవాడిని కాదు. రంగన్న, నువ్వు ఎప్పుడొచ్చినా నా దగ్గరకొచ్చి ఆ తర్వాత వెళ్ళు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. రంగన్నను బస్సు ఎక్కించి టికెట్ కొనిచ్చాడు రమేష్. నన్ను కలుసుకున్నట్టు ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. అలాగే బాబుగారు, మీరు టికెట్ కొన్నారెందుకండి? అయ్యగారు నాకు డబ్బులిచ్చారు. ఆ డబ్బులతో పిల్లలకి ఏమైనా కొనుక్కుని వెళ్ళు. బస్సు కదిలే వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయాడు రమేష్. ఆ రోజు ఆఫ్ కావడంతో తనకి కావలసిన బట్టలు కొనుక్కునేందుకు డిపార్ట్మెంటు స్టోర్కి వెళ్లాడు రమేష్. ఆ క్రితం రోజునే ఫ్లాస్కో టేబుల్ మీద నుంచి కిందపడి పగిలిపోయింది. గ్లాస్ వేయించాలి. టైం మ్యాచింగ్స్ లేవు. సాక్సు నలిగిపోయి దారాలు ఊడిపోయాయి. ఇవన్నీ ఒకచోటనే దొరకాలంటే డిపార్ట్మెంటు స్టోర్కి వెళితే చాలు. అదీగాక రేణు తనకి కావలసిన నవలల లిస్టు రాసిచ్చింది. అవన్నీ కొనుక్కుని బుక్ స్టాల్ దగ్గరకు వచ్చేసరికి విజయ నవలను తిరగేస్తూ మరొక వైపున ఉండడం చూసిన రమేష్కి దగ్గరకు వెళ్లి విష్ చేయాలనిపించింది. విజయ ఏమైనా అనుకుంటుందేమోనని సంకోచించి ఆగిపోయాడు. చిన్నప్పటంత చనువు లేదు. ఎప్పుడైనా ఎదురుపడితే కళ్లతో పలకరించుకోవడం, చేతులు జోడించడం మినహా పెదవి కదిపి మాట్లాడుకోరు. రమేష్ ఎంతగా ఎదిగిపోయాడు అని విజయ్తో మాట్లాడగలిగే ధైర్యం తనకి లేదని రమేష్. తనే మాట్లాడాలి గాని ఆడపిల్లగా తను ఏం మాట్లాడాలి? చొరవ ఆడపిల్ల కంటే మగపిల్లలకే ఎక్కువ అంటారు. తను కూడా ఇలా సిగ్గుపడిపోతాడేమిటి అని విజయ. మాట్లాడించాలని ఎంత తహతహలాడిపోతున్నానో కనీసం తన బాధను అర్థం చేసుకోదేమిటి అని రమేష్. ఈ మానసిక సంఘర్షణకి ఇద్దరూ తట్టుకోలేకపోతున్నారు. అయినా ఇద్దరూ మౌనం నుంచి బయటపడలేకపోతున్నారు. ఏమైనా సరే ఈసారి విజయతో కరువు తీరా మాట్లాడియాలి. ఈ టెన్షన్ భరించడం తనకి సాధ్యం కాదు అనుకునేవాడు రూంలో పడుకొని. తీరా ఎదురు పడేసరికి మామూలే. గోర్ఖా రాసిన మదర్ కోసం వెతుకుతోంది విజయ. ప్రైస్ లిస్టులో ఆ నవలుంది, ర్యాకులో లేదు. ఆ సంగతి సెల్లర్ని అడిగితే ర్యాకులోనే ఉండాలంటూ లేచొచ్చాడు. అది విన్న రమేష్ తొందరగా అక్కడికొచ్చి తన చేతిలో ఉన్న మదర్ విజయ్కి ఇవ్వబోయాడు. మీరు తీసుకున్నారా? పర్వాలేదు, ఉంచుకోండి అంది తీసుకోకుండానే. పర్వాలేదు, మీరు చదివిన తర్వాత ఇవ్వండి. బలవంతంగా విజయ్ చేతిలో ఉంచి బిల్లు తన పేర రాయించాడు. రమేష్ చేతిలో ఉన్న పుస్తకాల దొంతరం చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకు అన్ని నవలలు కొన్నాడు? అన్నీ చదవడానికేనా? అంత డబ్బు పోసి కొండమా? బిల్లు చెల్లించి ఓచర తీసుకుని ప్యాక్ చేయించుకుని బయటకు వెళ్ళిపోతున్న రమేష్ని చూస్తూ ఉండిపోయింది విజయ. పుస్తకం ఇవ్వడం వరకేనా? ఎవరూ లేరు కదా, మాట్లాడకూడదు. చిన్నప్పుడేనయం ఎదురు బొదురు కూర్చుని చదువుకునేవాళ్లం. తనకి తెలియనివి విడమర్చి చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు అసలు మాటలే కరువైపోయినట్లుంది. ఎంత కష్టమైతేనేమి పరిపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకున్నాడు. మంచి మనిషిగా ముద్ర వేయించుకోగలిగాడు. ఒక్క స్టూడెంట్సే కాదు, లీడర్సు, ప్రొఫెసర్సు కూడా ఎంతో అభిమానిస్తారు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ వచ్చింది నీరజ. ఏం లేదు, కొండం పూర్తయిందా? నువ్వేమీ తీసుకోలేదేమిటి? నాకెందుకే? అదీగాక ఇంటి వద్ద మా అమ్మగారు కొనే ఉంచుతారు చీరలు. ఓల్డ్ డిజైన్స్ తీసుకుంటే అవి మాత్రం చీరలు కాదా? కాదు అనడం లేదు. ఎప్పటికప్పుడే లేటెస్ట్ మోడల్స్ వస్తుంటే పాతకాలం సాంప్రదాయం పట్టుకుని వేలాడతావేమిటి? వాటికి విలువుంది. పద వెళదాం. పాతకాలం ముసలమ్మ కబుర్లు నీవి. ఇవి కొంచెం పట్టుకో, నేను వెళ్ళి బిల్లు చెల్లించొస్తాను. నీరజ వెళ్ళిపోయింది కౌంటర్ వైపుకి. ఇన్ని చీరలా అనుకుంది విజయ మనసులో. ఇద్దరూ బయటకొచ్చి రిక్షాలో బయలుదేరారు హాస్టల్కి. టైలరింగ్ షాపులో నుంచి బయటకొచ్చిన రమేష్ రిక్షాలో వెళుతున్న విజయను నీరజను చూసి ఇప్పటికి షాపింగ్ పని మూసింది కాబోలు అనుకొని తన రూమ్కొచ్చి తాళం తీసి లోపల అడుగు పెట్టేసరికి మడత పెట్టి తలుపు సందులో నుంచి లోపలికి వేసినట్టున్నారు. చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ కవర్ మీద పోస్టల్ స్టాంపు లేకపోవడం, ఎన్వలప్ మీద అడ్రస్ మాత్రమే రాయబడింది. బాబ్జీగాని తన కోసం వచ్చాడా? తను లేకపోవడంతో ఉత్తరం రాసి రూంలో వేసి వెళ్లాడేమో.
చేతిలో ఉన్న ఫ్లాస్క్ని, బుక్స్ ప్యాకెట్స్ని టేబుల్ మీదుంచి కిటికీ తలుపు తీసి ఫ్యాన్ వేసుకుని మంచం మీద కూర్చుని కవరు చించి లోపలున్న కాగితాన్ని తీసి చదవబోయి ఆగిపోయాడు. ప్రియాతి ప్రేమైన రమేష్కి ప్రేమతో అమృత రాయునది. రమేష్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఇదేంటి అమృత ఇలా రాసింది? నేను ప్రియాతి ప్రియం తనకెందుకు అవుతాడు? అసలు ఇలా ఉత్తరం రాసి తన రూంలో ఉంచగలిగే ధైర్యం వచ్చింది అమృతకు? భుజంగరావు గారికి ఈ విషయం తెలిసిందంటే ముందు తన డొక్కచించి డోలు కట్టేస్తారు. ఆయన అసలే లీడింగ్ లాయరు, వాక్పటిమ అపారంగా ఉన్న వ్యక్తి. ఎందుకిలా రాసింది అమృత? అసలేం రాసిందో పూర్తిగా చదవాలనుకున్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని మీ చూపుల ద్వారా అర్థం చేసుకున్నాను. మనం ఎక్కడైనా ఒంటరిగా కలుసుకుని మనసులు విప్పి మాట్లాడుకుందాం. ఎక్కడో మీకెప్పుడు వీలవుతుందో వివరంగా ఉత్తరం రాసి మా రంగికిచ్చి పంపండి. బాయ్, అమృత. ఉత్తరం పూర్తి చేసేసరికి చెమట్లు పట్టాయి రమేష్కి. ఇన్ని నెలల అమృత చూపులకు అర్థమిదా? ఇంట్లో ఉండే ప్రేమాయణం నడపడం ఈనాటి ఆడపిల్లల లక్షణమా? తను సమాధానమిస్తే ఆ సంగతి భుజంగరావు గారికి తెలిస్తే అమ్మో! తనను అమృత ప్రేమించుండొచ్చు, అది తన తప్పు కాదు. కానీ తను ప్రేమించలేదే. ఆడపిల్లకింత తెగింపా? అసలు తనెందుకు జవాబివ్వాలి? తనకిలాంటి పద్ధతి నచ్చదు. చిచ్చి! ఉత్తరాన్ని చింపి వేస్ట్ బాక్స్లో పడేస్తుంటే కిలకిలా నవ్వు పెద్దగా వినిపించేసరికి కిటికీలో నుంచి ఎదుటి గది కిటికీ వైపుకు చూశాడు. అమృత నవ్వుతోంది. అది నవ్వులా అనిపించలేదు, తనను ఎగతాళి హేళన చేస్తున్నట్టు అనిపించింది. ఎంత ధైర్యం! చటుకున్న కిటికీ తలుపులు మూసేశాడు. బట్టలైనా మార్చుకోకుండా బుక్స్ ప్యాకెట్ తీసుకుని రూమ్కి తాళం వేసి గబగబా మెట్లు దిగి కిందకొచ్చేసరికి భుజంగరావు కూర్చున్నారు. ఆయన్ని చూసి ఆగిపోయాడు. ఏంటంత హడావుడి పడిపోతున్నావు? ఆ చెమట్లేమిటి? అసలు నీ వాలకం అదోలా ఉంది. ఏమైందసలు? దగ్గరకొచ్చి అడిగాడు చిన్నగా నవ్వుతూ. అబ్బే ఏం లేదండి, ఇప్పుడే బయటనుంచి వచ్చాను కదూ, అందువలన. వచ్చిరాని నవ్వుని పేదాల మీద ప్రదర్శిస్తూ చెమటను జేబురుమాలతో తుడుచుకుంటూ అన్నాడు. ఏదైనా తొలిసారి అలాగే ఉంటుంది, సిగ్గైనా భయమైనా ఏకాంతమైనా అంటూ భావగర్భితంగా నవ్వాడు భుజంగరావు. రమేష్కేమీ అర్థం కాలేదు ఆయన వెలుబుచ్చిన అభిప్రాయంలోని సారాంశం. గాజుల గలగలలు వినిపించేసరికి అటు చూశాడు. అమృత. ఆమె చేతిలోని ట్రే వంక చూశాడు. అందులో 2 గ్లాసుల జ్యూస్ ఉంది. మనసు శరీరం చల్లబడుతుంది, కూల్ జ్యూస్ తీసుకోండి అంటూ ట్రే దగ్గరగా ఎత్తిపెట్టింది చిరునవ్వుతో. మా బాగా చెప్పావమ్మా, జోక్ సరిపోయింది. తీసుకోవయ్యా రమేష్, తీసుకో, లేకపోతే మా అమృత ఊరుకోదు, సత్యాగ్రహమైనా చేస్తుంది అంటూ నవ్వి రమేష్కు ఒక గ్లాసిచ్చి తానొకటి తీసుకున్నాడు భుజంగరావు. ఇంకా తప్పలేదు రమేష్కి. ఎందుకిలా అనుక్షణం తనను గమనించడం భుజంగరావు? ఆయనకి ప్రాక్టీస్ లేక తన మీద ప్రేమ కొలదీనా? అమృత పద్ధతి నచ్చలేదు. తను ఏమాత్రం లొంగకూడదు. అవసరమైతే రూమ్ని ఖాళీ చేసి మరో చోట ఉండాలి. తనీ బాధ పడలేడు. రూంలో ఉంటే అమృత చూపులతో తనను వెంటాడ్డం, మెట్లు దిగి కిందకొస్తే ఈయన వేధింపు, క్లాసులో ఉన్నంతవరకే విశ్రాంతి ప్రశాంతిను. ఖాళీ గ్లాసు కింద పెట్టేసి భుజంగరావు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వచ్చిపడి ఖాళీగా వెళుతున్న రిక్షా ఎక్కి త్వరగా పోనివ్వమని సీటుకి ఆనుకుని కూర్చున్నాడు రమేష్. రిక్షా కొంత దూరం వెళ్లిన తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అడ్రస్ చెప్పలేదు బాబుగారు. రిక్షావాడి హెచ్చరికతో ఇహలోకంలోకొచ్చిన రమేష్కి తను దిగవలసిన ఇల్లు దాటి ముందుకు వెళ్ళిపోవడం చూసి రిక్షాని వెనక్కి మళ్లించి ఇంటి ముందు దిగి డబ్బులిచ్చి లోపలికి వెళ్లాడు. రేణు హాల్లోనే కూర్చునుంది. తలకి మఫ్లర్ కట్టుకుంది, స్వెటర్ వేసుకుంది. అది చాలదన్నట్టు ఉలెన్ బ్లాంకెట్ కప్పుకుంది. గదిలోంచి ఇక్కడికి ఎందుకొచ్చావమ్మా? ఈ వాతావరణం నీకు సరిపడదు, పద నీ గదిలోకి అన్నాడు రమేష్ పుస్తకాల ప్యాకెట్నిస్తూ. ఎంతసేపని ఆ గదిలో ఉండగలనన్నయ్యా? నీకు జబ్బు తగ్గే వరకు డాక్టర్ చెప్పినట్టు నడవాలి, తప్పదమ్మా. ఎప్పట్లా మా అందరిలా మెలగాలంటే కొన్ని నియమాలు నీ ఆరోగ్యం కోసం పాటించాల్సిందే, తప్పదు. అది కాదన్నయ్యా. ఇంక నువ్వేమీ చెప్పకమ్మా, పద. పుస్తకాలు నేను తీసుకొస్తాను. ఎప్పటినుంచో చెబుతున్నాను బాబు, నా మాట వింటేనా? బాబ్జీ కూడా లేడు కదా, అందుకు తనిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. వంటింట్లోంచి వచ్చిన యశోదమ్మ నిష్ఠూరంగా అంది. ఆ నిష్ఠూరతలో బాధ ధ్వనించింది. తల్లివైపు ఒకసారి చూసి అంతలోనే చూపులు తిప్పుకొని రమేష్ సహాయంతో తన గదిలోకి ప్రవేశించింది రేణు. అది గ్రహించిన రమేష్ నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టి గుండెల మీద చేత్తో రుద్ది లేచి వెళ్లి ఫ్రిడ్జ్లోంచి కూలింగ్ వాటర్ గ్లాసులో పోసి స్టూల్ మీదున్న మెడిసిన్స్లో ఆయాసం వచ్చినప్పుడు వేయవలసిన టాబ్లెట్స్ తీసి రేణుకిచ్చి గ్లాసును కూడా ఇచ్చాడు. అబ్బా, నిమిషానికి ఈ మందులు మింగలేకపోతున్నానన్నయ్య అంది బాధగా. తప్పదమ్మా, ఏదీ మనకి చెప్పిరాదు. బాధను ఏమాత్రం పైకి వ్యక్తం చేయకుండా అన్నాడు రమేష్.
నేను రాసిచ్చిన పుస్తకాలన్నీ తీసుకొచ్చావా అన్నయ్య? ఇంకేం కావాలో చెప్పు, తెస్తాను. ఇవి చదివేసిన తర్వాత ఒక నవల తెరిచి పట్టుకుంది. పేజీలు తిరగేస్తూనే ఆవలించసాగింది. ఆవలిస్తూనే కళ్ళు మూసుకుంది. మరికొంతసేపటికి గాఢమైన నిద్రలోకి జారిపోయింది. నిద్రపోయిందని నిర్ధారించుకున్న తర్వాత గ్లాస్ డోర్స్ మూసి కర్టెన్స్ లాగి ఏసీ ఆన్ చేసి స్ప్రింగ్ డోర్ తెరచుకుని యువతలకొచ్చాడు బాధగా. భోజనానికి రా రమేష్, యశోదమ్మ పిలిచింది వచ్చి. భోంచేసి వచ్చానని అబద్ధం ఆడలేకపోయాడు. చీటికీ మాటికి అబద్ధాలు ఆడేవాళ్లంటేనే అసహ్యం. ఇంకా తనెలా అబద్ధం ఆడగలడు? వచ్చి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. బాబ్జీ ఇంకా రాలేదా అమ్మా? ఎందుకనో ఇటీవల కాలేజీ లేకపోయినా ఎక్కువ టైం బయటే ఉంటున్నాడు. అదేమని అడిగితే స్నేహితుల రూంలో ఉండి చదువుకుంటున్నానని చెబుతున్నాడు. ఫైనల్స్ దగ్గరకొచ్చాయని అన్నాడు అంది యశోదమ్మ అన్నం కూరలో పెట్టిన పళ్ళాన్ని తీసుకొచ్చి రమేష్ ముందుంచుతూ. అలాగా? నీ రూమ్కొస్తున్నాడా బాబ్జీ? లేదమ్మా, తను లా స్టూడెంటు, నేను ఎకనామిక్స్ స్టూడెంట్ని. తన చదువుకి సంబంధించిన వారి రూమ్కే వెళతాడు. నీకు కాలేజీ లేదా ఏంటి? మధ్యాహ్నం వరకే, అందుకని ఈరోజు షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. భోజనానికైనా వేళకొస్తున్నాడంటే అదీ లేదు. ఇటీవల వాడి కోసం వేళ తప్పినా ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. కానీ అంత శక్తి నాలో లేకపోవడంతో తట్టుకోలేకపోయి టైంకి నేను భోంచేసి కూర్చుంటున్నాను. ఈ పిల్లల కోసమైనా బ్రతకాలిగా బాబు, కళ్ళొత్తుకుంది యశోదమ్మ. బాధపడకమ్మా, బిడ్డల కన్న నేరానికి నాకు ఈ శిక్ష తప్పదు రమేష్. బాబ్జీ చూస్తే వేళకి ఇంటికి రాడు. రేణు చూస్తే దీర్ఘకాలపు రోగి. ఏ క్షణానికి వాడవలసిన మందులు ఆ క్షణానికి వాడకపోతే మనకి దక్కేటట్టుండదు. ఆ పరిస్థితి అది. అడిగినవన్నీ కొనడం, మందులకి ఎంత డబ్బవుతుందో చెప్పలేను. ఏ పరిస్థితుల్లో రేణుకి వ్యాధి అంకురించిందో డాక్టర్లు నిర్ధారించారమ్మా. ఆకలి వేసి తింటే అరిగేది కాదు. స్కూల్కి నడిచి వెళ్లేది, నడిచొచ్చేది. అందువలన విపరీతమైన ఆయాసంతో బాధపడేది. ఎంత తిన్నా శరీరం ఎండిపోతున్నట్లే ఉండేది. చదువంటే అమితమైన శ్రద్ధకి తగినట్టు మంచి మార్కులతో పాస్ అయ్యేది. కాలేజీ చదువుకొచ్చేసరికి ఎంత బలవర్ధకమైన ఆహారం పెట్టినా మనిషి ఆకృతిలో పెరుగుదలొచ్చింది గాని శరీరంలోని రుగ్మతలో మాత్రం ఎప్పుడూ ఈశ్వరమంటూ ఉండేది. ఈ లోపల వాళ్ల నాన్నగారు చనిపోవడం, ఆ బాధలో నేను ఉండిపోవడంతో రేణు గురించి పట్టించుకోవడంలో అశ్రద్ధ అయింది. బాబ్జీ నార్త్లో ఉన్నాడు. ఆయన పోయిన తర్వాత తను వచ్చేశాడు. తను లా చదవాలని ఎప్పటినుంచో అభిలషించేవాడు. బాబ్జీ కోరిక ప్రకారం లాలో చేరాడు. ఒక రోజున రేణు కాలేజీ ఆవరణలో పడిపోయిందని స్నేహితురాళ్లు ఆటోలో తీసుకొచ్చారు ఇంటికి. డాక్టర్ని పిలిపిస్తే పరీక్షించి విషయం చెప్పేసరికి మా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంకా చదువుకు గాని వివాహానికి గాని అర్హత లేదని చివరికి తేల్చేశారు. సంతోషంగా ఉంటేనే తప్ప ఏమాత్రం మనసుకి కష్టం కలిగించినా బ్రతకలేదని చెప్పారు. అప్పట్నుంచి తను ఏం కోరితే అది సమకూర్చడంలో కొన్ని వేలు ఖర్చయిపోయాయి. అయినా బాధపడ్డం లేదు నేను గాని బాబ్జీ గాని. కొంతకాలం పాటైనా రేణు బ్రతికితే చాలనుకుంటున్నాం. తలుపు మీద వేలుతో కొట్టిన శబ్దం అవడంతో యశోదమ్మ వెళ్లి వీధి తలుపు తీసింది. బాబ్జీని చూసిన యశోదమ్మ పక్కకి తప్పుని దారిచ్చి కొడుకు వెనకాలే లోపలికొచ్చింది. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కునరా, నీకు వడ్డిస్తాను. రమేష్ భోంచేస్తున్నాడు లోపల, నీదే ఆలస్యం. టవల్తో ముఖం తుడుచుకుంటూ డైనింగ్ హాల్లోకొచ్చాడు బాబ్జీ. రమేష్ని విష్ చేసి తనొక కుర్చీలో కూర్చున్నాడు. పెట్రోల్ వాసనొచ్చింది బాబ్జీ బట్టల నుంచి. అనుమానంగా చూశాడు అతని వంక రమేష్. బాబ్జీ అదేమీ గమనించడం లేదు. తల వంచుకుని తొందరగా భోజనం చేస్తున్నాడు. ఆకలితో ఉన్నాడు. ఉదయం భోంచేసి వెళ్లడమే. మధ్యలో ఏమీ తినలేదు. తినాలని అనిపించలేదు. తాపీగా తినే రోజులు పోయాయి. రమేష్ చెయ్యి పళ్ళెంలో అలాగే కదలక మెదలక ఉండిపోవడం చూసిన బాబ్జీ తలెత్తి చూశాడు. తననే చూస్తున్న రమేష్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు బాబ్జీ. పెట్రోల్ వాసన వేస్తోందని బాబ్జీకి జవాబిచ్చాడు. నీ దగ్గర నుంచే వస్తోంది. జవాబు కోసం తొడుముకోనవసరం లేదు, ముందు భోంచేయి. రమేష్కి జవాబు ఇవ్వలేదు. తల వంచుకుని భోంచేస్తున్నాడు. ముందున్నంత వేగం లేకపోయింది. ఒక్కొక్క ముద్ద ఎంతో ఆలస్యంగా తింటున్నాడు బాబ్జీ. యశోదమ్మకి వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో అర్థం కావడం లేదు. మౌనంగా ఉండిపోయింది. భాను కారు స్టార్ట్ కాకపోతే బ్యానెట్టెత్తి రిపేర్ చేయడం అయింది. స్టార్టు కాకపోవడం పెట్రోల్లో నీళ్లు కలపడం వల్లని ఏదో ఒకటి చెప్పందే రమేష్ తృప్తి పడ్డని అతనికి తెలుసు. మెకానిజం ఎప్పుడు నేర్చుకున్నావు? ప్రత్యేకించి అని నేర్చుకోలేదు. రిపేర్ వస్తే చేయగలను. ఓహో. రమేష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇద్దరూ భోజనం ముగించి హాల్లోకొచ్చారు. అమ్మా, రేణుకి ఎలా ఉంది రోజు? తల్లిని అడిగాడు బాబ్జీ. రోజు మాదిరిగానే. మందులు తెచ్చావా? ఈ పూటకున్నాయిగా.
నా కోసం చూస్తాం వచ్చాను, ఇప్పుడు తెస్తాను అంటూ లేచాడు. మరలా ఏ అర్ధరాత్రికో గాని రావు, అంతవరకు ఉండడం దీనికి, పెందలాడే వచ్చాయి. రేణుని నేనొక్కదాన్ని చూస్తూ ఉండలేను బాబ్జీ అంది యశోదమ్మ బాధగా. వచ్చేస్తానమ్మా చాలా నెమ్మదిగా అన్నాడు. ఇంతలో కారు హారన్ ఇంటి ముందు వినిపించేసరికి బాబ్జీ తొందరగా లేచి బయటకు వెళ్ళి అంతలోనే వెనుతిరిగి తల్లితో చెప్పి, పడుకుంటే పడుకోరా, ఇక్కడ నేను వచ్చేస్తానుగా అన్నాడు రమేష్ని ఉద్దేశించి. ఎలా వీలైతే అలా చేస్తానుగా. బాబ్జీ వచ్చిన కారులో వెళ్ళిపోయాడు. బయటకొచ్చి చూసిన రమేష్కి కారు నెంబర్ సరిగ్గా కనిపించలేదు. చీకటి ఆక్రమించింది. స్ట్రీట్ లైట్ ఉన్నాను.